ఇక ఏపీలో జరుగుతున్న దాడులకు సంబంధించి చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అధినేత పిలుపునిచ్చారు. సంయమనం పాటించాలి అంటూ కూడా చెప్పారు. దాడుల ఘటనలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలి అంటూ చంద్రబాబు నాయుడు చెప్పాడు. పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంయమనం పాటించాలని, వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడిన సంయమనం పాటించాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అందిస్తారు. రవిచంద్ర. సుమిత్ర, రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనల పట్ల చంద్రబాబు స్పందించారు. ఏదైతే వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారో, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఈ విషయం పట్ల టీడీపీ కేడర్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా ఉద్రేకపడవద్దని ఆయన సూచనలు చేశారు. నాయకులకి ఎమ్మెల్యేలు కూడా కొంత స్పష్టంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు అందరినీ సంయమనంతో ఉండేటట్లు చేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలతో కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. శాంతి భద్రతలు అదుపులో ఉండేలా పోలీసులు సైతం చర్యలు తీసుకోవాలని ఆయన సూచన చేశారు. ఎందుకంటే పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల వైసీపీ నుంచి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు కావచ్చు, టీడీపీ క్యాడర్ కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలకు సైతం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే ఉద్రిక్తగా ఉందో ఆ ప్రాంతాల్లో క్యాడర్ ని కాస్త సంయమనం పాటించాలని, చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సుమిత్ర, అంటే రవిచంద్ర, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకనొక సందర్భంలో అంటే చాలా ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఏపీ వ్యాప్తంగా. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, కొందరు ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి. మరి పరిస్థితి అదుపులో ఉందని అనుకోవచ్చా? ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత క్యాడర్లో ఏమైనా మార్పు కనిపించే అవకాశం ఉందా? సుమిత్ర, టీడీపీ అధినేత చంద్రబాబు 2 రోజుల నుంచి తిరిగి లేకుండా ఉన్నారు. మొన్ననే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు, నిన్న వచ్చారు, మరలా రాత్రి వెళ్లారు, ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితులకు సంబంధించి కూడా ఆయన కొంత పోలీసు అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. చిన్న చిన్న ఘటనలో ఎక్కడైతే వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు, ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ శ్రేణులు సైతం వారి ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే పెద్ద హింసాత్మక ఘటనలు జరిగినట్లు పెద్దగా ఒకటి విజయవాడ, కృష్ణా జిల్లాలోనే 1-2 సంఘటనలు తప్పించి ఎక్కడా కూడా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. చంద్రబాబు అయితే మాత్రం అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.